ఇందిరమ్మ ఇండ్లు మీ గ్రామంలో 26 ఇచ్చారు. మేము 18 ఓకే చేశారు. అంటే వివిధ కారణాలతో ఇందిరమ్మ సిమెంటో బిల్లో తీసుకున్నారని వెరిఫికేషన్లో అధికారులు తీసేయడం జరిగింది. మేము 18 ఇచ్చాం. 18లో 3 కలెక్టర్ లాగిన్లో ఉన్నాయి. అవి రేపు క్లియర్ చేస్తా. 12 రోజులు అవుతుంది కలెక్టర్ లీవ్లో పోయి. 18 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో పేదవాళ్ళు ఇండ్లు కట్టుకునేటువంటి లబ్ధిదారులు మనము బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000 ఇవ్వడం, స్లాబ్ లెవెల్ వేస్తే మరో 1,00,000, స్లాబ్ వేసుకుంటే మరో 2 లక్షలు, ఇల్లు పూర్తి చేస్తే 1,00,000, 5 లక్షలు ఇస్తాం. అకౌంట్ కూడా పూర్తి చేయండి. 5 దఫాలుగా నాకు ఇండ్లు వస్తాయి. ఇది మొదటి దఫా ఇచ్చినాం. ఇంకా 2, 3, 4 సార్లు ఇండ్లు వస్తాయి. కనుక మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఈ ఇండ్లు ఒకవేళ మేము చదువుతుంటే భూమి ఉన్నది, ఇల్లు ఉన్నదంటే తీసేస్తాం. పేదవాళ్ళకే మనము ఈ ఇండ్లు చెందాలనే ఒక దృఢ సంకల్పంతో ఇండ్ల కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని తెలియజేస్తూ, దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో మేము అధికారంకి వచ్చినాక ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం ఎన్నికల ముందు చెప్పలేదు. సన్న బియ్యము కార్యక్రమం ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నేడు ఈ నెలలో 3 నెలల కోట కూడా ఒకేసారి ఇచ్చాం. ఈరోజు సన్న బియ్యము ఎందుకు ఇచ్చాం, దేనికి ఇవ్వడం జరిగింది? దొడ్డు బియ్యం వల్ల ప్రతి నెల మనము రేషన్ వస్తుంటే ₹6 అమ్ముతున్నాం. దళారుడు మహారాష్ట్ర తీసుకుపోయి ₹30 అమ్ముకుంటున్నాడు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.